ప్రైజ్ ద లార్డ్. మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తుంటున్నాను. మనం సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో గుణవతైన భార్య యొక్క గొప్ప లక్షణాల గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు ఈ అద్భుతమైన అధ్యాయంలోని చివరి వచనాల గురించి మాట్లాడుకుందాం. 28 నుండి 31 వచనాల వరకు. మరి గుణవతైన భార్యకు లభించే గౌరవం, ప్రశంస మరియు నిజమైన విలువ గురించి తెలుసుకుందాం. ఆమె కుమారులు భర్త ఆమెను ఎలా ధన్యురాలుగా ప్రకటిస్తారు. ముఖ్యంగా అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అనే ఈ గొప్ప వాక్యం వెనుక ఉన్న లోతైన సత్యం ఏమిటి, ఆమెకు లభించే నిజమైన ప్రతిఫలం ఏమిటి, ఈ గొప్ప ముగింపు సందేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఈ వచనాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగాలకి వెళ్ళిపోదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవా నీకు స్తోత్రములు. తండ్రి, మరి ఈ దినం సామెతల గ్రంథం 31వ అధ్యాయం 28 నుండి చివరి వచనం వరకు నైనా మేము ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి. మీ ఆత్మ సాయుని అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా సామెతల గ్రంథం 31వ అధ్యాయం 28, 29 వచనాలు కలిపి చదువుకుందాం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందురు. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడను. ఈ వచనం గుణవంతురాలైన భార్య యొక్క అత్యున్నత ప్రతిఫలం మరియు గౌరవం గురించి వివరిస్తూ, గుణవంతురాలైన భార్య యొక్క శ్రమకు, దయకు దేవుడు మరియు కుటుంబం ద్వారా లభించే గొప్ప గుర్తింపు మరియు ప్రశంసను వివరిస్తుంది. ఆమె కుమారుడు లేచి అంటే గౌరవం చూపడం మరియు ప్రజా సమక్షంలో ఆమెను ప్రశంసించడాన్ని అర్థాన్ని ఇస్తుంది. ధన్యురాలు అందరూ అంటే ఆమె ఆశీర్వదింపబడినదని, అదృష్టవంతురాలని మరియు అత్యంత విలువైన తల్లి అని వారు ప్రకటిస్తారు. తన తల్లి తమకు అందించిన ప్రేమ, శ్రమ మరియు క్రమశిక్షణ వలనే తాము మంచి జీవితాన్ని గడపగలిగామని కుమారులు ఒప్పుకుంటారు. అంతేకాదు ఆమె భర్త ఆమెను ఇతర సమర్థులైన స్త్రీలందరిలో అంటే కుమార్తెలు ఇక్కడ స్త్రీలను సూచిస్తుంది, శ్రేష్ఠురాలు అని పొగుడతాడట. ఆమె శ్రమ, వివేకం మరియు దయ ఇతర మంచి స్త్రీల ధర్మాల కంటే కూడా మిన్నగా ఉన్నాయని భర్త ప్రజా సమక్షంలో ఆమెను కొనియాడతాడు. సమాజంలో మంచి భార్యలు, సమర్థులైన స్త్రీలు చాలా మంది ఉన్నప్పటికీ ఆమె భర్త తన భార్యను వారందరితో పోల్చి చూస్తాడు. వారందరినీ మించిన దాను అని చెప్పడం ద్వారా భర్త తన భార్యకు అత్యున్నత స్థానాన్ని ఇస్తాడు. ఆమె కేవలం మంచి భార్య మాత్రమే కాదు, శ్రేష్ఠురాలు అని ప్రకటిస్తాడు. ఆమె యొక్క వివేకం, కృషి, నిర్వహణ సామర్థ్యం, దయ మరియు నైతికత అన్ని కలిపి ఆమెను ఇతర మంచి స్త్రీల కంటే కూడా మిన్నగా నిలబెట్టాయి. యోగ్యురాలైన భార్య యొక్క నిజమైన ప్రతిఫలం భౌతిక సంపద కాదు, తన కుటుంబం నుండి వచ్చే హృదయపూర్వకమైన గౌరవం మరియు ప్రశంస. ఆమె తన జీవితంలో చేసిన కష్టానికి, చూపిన వివేకానికి భర్త, కుమారులు ఇద్దరూ బహిరంగంగా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇది ఆమె జీవితానికి దక్కిన అత్యున్నత గౌరవ ముద్ర. ఈ ప్రశంస ఆమె యొక్క కృషి మరియు ప్రేమ, నిబద్ధతకు ఆమె భర్త అందించే హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇక 30వ వచనాన్ని చదువుకుందాం. అందమోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఈ వచనాలు యోగ్యురాలైన భార్య యొక్క గుణ గణాల వర్ణలో అత్యంత కీలకమైన ముగింపు వాక్యం ఇది. ఇది బాగా సౌందర్యం కంటే అంతరంగిక భక్తి యొక్క ప్రాముఖ్యతను చెబుతుంది. కేవలం శారీరక ఆకర్షణ లేదా అందం తాత్కాలికమైనది మరియు నిజమైన విలువను ప్రతిబింబించదు. అందం చూసేవారిని మోసం చేయగలదు. ఒక వ్యక్తి యొక్క నిజమైన స్వభావాన్ని కప్పిపుచ్చి కేవలం పై మెరుగులు మాత్రమే చూపగలదు. సౌందర్యం శాశ్వతం కాదు. వయసుతో పాటు, అనారోగ్యంతో పాటు అది క్షీణించిపోతుంది. అందువల్ల దానిపై ఆధారపడితే అది చివరికి నిష్ప్రయోజనంగా మారుతుంది. ఒక స్త్రీ యొక్క యథార్థమైన, శాశ్వతమైన విలువ ఆమె దేవుని పట్ల చూపించే భయభక్తులలో ఉంది. భయభక్తులు అంటే దేవునికి లోబడి ఉండటం, ఆయన ఆజ్ఞలు పాటించటం మరియు ఆయనను గౌరవించటం. ఈ భక్తి ఆమె జీవితంలో జ్ఞానం, దయాగుణం, విశ్వసనీయత మరియు కష్టపడే స్వభావాన్ని నింపుతుంది. ఈ అంతరంగిక గుణాలే ఆమెను కొనియాడబడేలా చేస్తాయి.
ఎందుకంటే ఈ లక్షణాలు ఎప్పటికీ క్షీణించవు, పైగా అవి వయసుతో మరింత పెరుగుతాయి. చివరిగా సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10 నుండి 29 వరకు కూడా వర్ణించబడిన యోగ్యురాలైన భార్య యొక్క అద్భుతమైన లక్షణాలన్నిటికీ ఈ వచనమే అంతిమాధారం మరియు మూల కారణం. ఆమె గొప్ప వ్యాపార సామర్థ్యం, నిర్వహణ, దక్షత లేదా దయచూపడం వెనుక ఉన్న ఏకైక శక్తి దేవునిపై ఆమెకున్న భయం మరియు విశ్వాసం. అందుకే దేవునికి భయపడే స్త్రీ మాత్రమే నిజమైన శాశ్వతమైన గౌరవాన్ని పొందుతుంది. ఇక ఈ యొక్క సామెతల గ్రంథం 31వ అధ్యాయంలోని చివరి వచనానికి మనం వచ్చును. అలాగే ఈ సామెతల గ్రంథం యొక్క చివరి వచనం కూడా ఇదే: చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్యదగును, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఇది గుణవంతురాలైన భార్య గురించి సామెతల అధ్యాయం యొక్క ముగింపు మరియు సారాంశం. ఈ వాక్యం యోగ్యురాలైన భార్య యొక్క కార్యాలకు తగిన ప్రతిఫలం మరియు ప్రజా గౌరవం గురించి వివరిస్తుంది. ఆమె తన జీవితంలో కష్టపడింది, వివేకంతో నిర్ణయాలు తీసుకుంది మరియు దయ చూపింది. ఆ అన్ని కార్యాలకు గాను ఆమెకు తగిన గౌరవం మరియు ప్రతిఫలం దక్కాలి. ఈ ప్రతిఫలం కేవలం ధన రూపంలోనే కాదు, ప్రశంస, గౌరవం మరియు ఆమె శ్రమ ఫలితం రూపంలో కూడా ఉండాలి. ఆమె జీవితాంతం చేసిన శ్రమను గుర్తించి దానికి విలువ ఇవ్వాలి ఈ వాక్యం సూచిస్తుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 23వ వచనం వివరించినట్టుగా గౌనులు నగరానికి న్యాయస్థానం, వ్యాపార కేంద్రం మరియు ప్రజా సమావేశ స్థలం. ఈ ప్రదేశంలో ప్రజలందరి సమక్షంలో ఆమెను కొనియాడాలి. ఇక్కడ ఆమె భర్త, కుమారులు మాత్రమే కాదు, ఆమె పనులు స్వయంగా ఆమె గురించి మాట్లాడతాయి. ఇక్కడ ఆమె పనులు అంటే పేదవారికి ఆమె చేసిన సహాయం, ఆమె వ్యాపార విజయాలు, ఆమె ఇంటి సమర్థవంతమైన నిర్వహణ, ఈ పనుల ఫలితాలే బహిరంగంగా ఆమెకు గొప్ప కీర్తిని తెచ్చిపెడతాయి. చివరిగా వాక్యము అంతరంగిక విలువ మరియు బాహకార్యాల యొక్క ప్రాముఖ్యతను తిరిగి నొక్కి చెబుతుంది. ఒక గుణవంతురాలైన స్త్రీ యొక్క నిజమైన గౌరవం తన ఇంట్లో ప్రైవేటుగా మాత్రమే కాక తన పనితీరు ద్వారా ప్రజా సమక్షంలో కూడా గుర్తింపు పొందాలని ఈ అధ్యాయం బోధిస్తుంది. ఒక స్త్రీ యొక్క నిజమైన శాశ్వతను విలువ ఆమె బాహ సౌందర్యంలో కాదు, దేవుని పట్ల ఆమెకున్న భయం మరియు భక్తిలో ఉంది. ఆమె యొక్క యాంతరింగిక భక్తే ఆమెనంత సమర్థురాలిగా, దయగల వ్యక్తిగా మారుస్తుంది. చివరకు ఆమె చేసిన పనులే గౌనుల యొద్ద ప్రజా సమక్షంలో ఆమెను కొనియాడుతాయి అని ఈ యొక్క చివరి వచనం యొక్క భాగ్యం. విన్నారు కదండి. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ యొక్క అధ్యాయంలో సామెతల గ్రంథం 31వ అధ్యాయం 20 నుంచి 31 వచనంలోని ఈ వచనాలు ఒక గుణవతి అయిన స్త్రీ యొక్క జీవితానికి ఎంతటి మంచి ముగింపు ఉంటుందో చూపిస్తున్నాయి. ఆమెకు లభించే నిజమైన గౌరవం కుటుంబం నుండే వస్తుంది. కుమారులు ఆమెను ధన్యురాలంటారు మరియు భర్త ఆమెను అత్యుత్తమైన దానిగా పొగుడుతాడు. ఈ అధ్యాయం యొక్క ముగింపులో నిజమైన విలువ శారీరక సౌందర్యంలో కాక యెహోవా యందు భయభక్తులు కలిగి కష్టపడే స్వభావంలో ఉందని నొక్కి చెబుతుంది. మన జీవితంలో కూడా దేవుని భయం, కష్టపడే గుణం ఉంటే మన గౌరవం, ప్రతిఫలం దొరుకుతాయి. కాబట్టి ఈ యొక్క సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 10వ వచనం నుంచి మరి 31వ వచనం వరకు కూడా గుణవతి అయిన భార్య గురించి చెప్పడం జరిగింది. ఆమె ఏ విధంగా పొగడబడుతుందో, ఆమె ఏ విధంగా కష్టపడుతుందో, ఆమె ఏ విధంగా మరి తన కుటుంబాన్ని పోషిస్తుందో ఇవన్నీ కూడా చెబుతూ మరి 30వ వచనానికి వచ్చినప్పుడు అందము, సౌందర్యం గురించి ప్రస్తావించాడు. గుణవతైన భార్యట ఈ అందం గురించి, సౌందర్యం గురించి అంతగా ప్రాకులాడదు, పట్టించుకోదు. నిజమైన సౌందర్యం, అందం ఎక్కడ ఉంది అని అంటే గుణమే నిజమైన సౌందర్యం అని ఈ యొక్క అధ్యాయం అంతా కూడా వివరిస్తున్నటువంటి మాట. అటువంటి స్త్రీ నీకు భార్యగా దొరకాలి అని లెముయేలు యొక్క తల్లి మరి చెబుతా ఉంటుంది. అలాంటి స్త్రీ అయితే బాగుంటుంది అని చెబుతా ఉంటుంది. అంటే అనవసరమైనటువంటి స్త్రీలకు వెళ్ళొద్దు, నీవు గుణవతురాలైనటువంటి భార్య ఉంటే మంచిది, తన వల్ల నీకు కూడా గౌరవం కలుగుతుందని తన తల్లి కుమారునికి బోధిస్తూ ఉంది. కాబట్టి మన జీవితంలో కూడా అందము, సౌందర్యము ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటివి. నిజమైన అందము, సౌందర్యము, నిజమైనటువంటి గుర్తింపు ఎక్కడ ఉందంటే గుణములో ఉంది. ఆ గుణం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం బట్టి వస్తుంది. అలాంటి స్త్రీలుగా ఉంటే ఆ కుటుంబానికి క్షేమం, తర్వాత తనకు
క్షేమం, గౌరవం కలుగుతాయని ఈ అధ్యాయం అంతా చెబుతా ఉంది. ఒకటి దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ అధ్యాయంలోని అంతిమ వచనాల ద్వారా గుణవతైన స్త్రీ యొక్క నిజమైన విలువను, ఘనతను మాకు బోధించినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభా, 28 నుండి 29 వచనాలలో ఉన్నట్టుగా ప్రతి స్త్రీ తమ కుమారుడు ధన్యురాల అని పిలిచే అంతటి గౌరవాన్ని తమ పెనిమిటి అందరి స్త్రీల కన్నా నీవే మించిన దానిని పొగిడేతంటే ప్రేమను, అభినందన పొందునట్లు అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో ఈ విధమైన పరస్పర గౌరవాన్ని, కీర్తిని నింపండి. 30 వచనంలో చెప్పబడిన అత్యంత ముఖ్యమైన సత్యాన్ని మా హృదయాలపై ముద్రించండి. అందము మోసకరం, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీయే కొనియాడబడని చెప్పారు. మేము బాహ్య రూపానికి కాక నీ పట్ల భయభక్తులకు, అంతరంగ సౌందర్యానికి విలువ ఇచ్చేలా మాకు సహాయం చేయండి. అలాగే ప్రభువా తండ్రి, 31వ వచనం రాయబడినట్టుగా ప్రతి స్త్రీ చేసిన మంచి పనిని బట్టి తగిన ప్రతిఫలమును పొందినట్లుగా, వారి పనులు బహిరంగ కొనియాడబడినట్లుగా ఆశీర్వదించండి. ఈ గుణవతైన స్త్రీ మా అందరికి ఆదర్శంగా ఉండినట్లు, నీ యందు భయభక్తులు కలిగి మా జీవితాలలో నిజమైన ఘనతను, గౌరవాన్ని పొందినట్లు సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.